అటు సినిమాలైనా ఇటు రాజకీయాలైనా యాక్టింగ్ ఫుల్ వచ్చుండాలి. డైలాగులు దంచాలి. అభిమానులు కార్యకర్తలు ఈలగొట్టి గోల చేసేటట్టు చేయాలి. ఎట్లాగో ముందే స్క్రిప్ట్ రాసి ఉంటది కాబట్టి విశ్వరూపం చూపెడతారు సినిమాల నుంచి రాజకీయాలకు వచ్చిన లీడర్. సరే, అందరు ముచ్చట ఇప్పుడు పక్కన పెడితే తమిళనాడు సీఎం విజయ్ అటు రాజకీయాలల్లా ఇటు సినిమాలల్లా ఎన్నెన్నో విజయాలు సాధించిండు. కానీ గీ చిన్న పిల్లగాంతోనూ ఓడిపోయిండు. ఎంత పెద్ద హీరో అయినా రాష్ట్రానికి సీఎం అయినా కోట్ల కొద్ది అభిమానులున్నా అనువుగాని చోట అధికులం అనరాదు అన్నట్టు పోయి నార్వే చెస్ టోర్నీలా ఛాంపియన్ అయిన ప్రజ్ఞానంతోనే చదరంగమాడిండు తమిళనాడు సీఎం విజయ్. 4-5 స్టెప్పులనే సీఎం విజయ్ ని షిక్కులల పడేసిండు పిల్లగాడు. అబ్బా దొరికిపోయిన కదా అన్నట్టు చేతులు నలుసుకునుడే అయింది విజయ్ సారొంతు. మంచి సినిమాలు తీసి హిట్టు కొట్టిన, రాజకీయాలలోకి వచ్చి సీఎం నైనా, ఎన్నికలల్లో ఎత్తులేసిన, యాక్షన్ సీన్లు సింపుల్ గా చేసినా గానీ ఈ చదరంగంలో చెల్లలేకపోయినా అని మనుషుల్ని అనుకున్నాడు కావచ్చు విజయ్ సారు. ఇంత పెద్ద మనిషి అయి ఉండి చిన్నపిల్లని చేతిలో ఓడిపోతాడా అని పబ్లిక్ నవ్వుకుంటా, తను ఓడించినందుకు తానే నవ్వుకుంటా చేతిలో చేసి మంచిగా ఆడిను శెబ్బాష్ అన్నట్టు మెచ్చుకున్నాడు సీఎం విజయ్. ఉత్తమ మెచ్చుకున్నాడే కాదు, శాల్వ కప్పి సన్మానం చేసిండు. తమిళ సర్కార్ తరపున 50 లక్షల చెక్కు చేతిలో పెట్టి ముందు ఇంకింత మంచిగా ఆడాలన్నట్టు చెప్పిండు. ఇప్పటిదాకా మంచిగానే ఉన్నది గాని ప్రజ్ఞానంది చెప్పిన ముచ్చటే పరిశాన్ ఉన్నది. సీఎం విజయ్ ఆడిన ఆట మామూలు ఆడినట్టు లేదట, ఎవరో పెద్ద ప్లేయర్ తో ఆడినట్టే ఉన్నదట. సీఎం విజయ్ ఎత్తులేస్తా అంటే వరల్డ్ ఛాంపియన్ కు వణుకు పుట్టిందట. ఆఖరికి నేనే గెలిచిన గాని సీఎం విజయ్ చెస్ ఆట చిన్నగా లేదని బయటకు వచ్చి బాధ చెప్పిండు. తమిళనాడు రాష్ట్రం పేరు నిలబెట్టుడే కాదు, దేశం పేరును నిలబెట్టే పని చేసినావు. ఈ ఒక్క విజయమే సరిపోదు, ఇంకింత కష్టపడి 1 నంబర్ ఆటగాని కావాలన్నట్టు చెప్పిండట సీఎం విజయ్. అయితే ప్రజ్ఞానంద్ సెక్రటేరియట్ అడుగు పెట్టుడుతోనే చెస్ బోర్డు తెప్పించి చెస్ ఆడతామని అనుడితోని ప్రజ్ఞానంద్ పరిచయం అయిందట. దునియాలో అందరిని ఓడిచ్చుడు ఒక ఎత్తు అయితే విజయ్ సార్ తోని చెస్ ఆడుడు ఇంకో ఎత్తు అన్నట్టు మురిచిపోయిండు ప్రజ్ఞానంద్. ఏమో అనుకున్నాం గాని సీఎం విజయ్ మంచి సినిమా హీరో, మంచి రాజకీయ లీడరే కాదు, మంచి చెస్ ఆటగాడు కూడా అనేది తెలిపినో ప్రజ్ఞానంద్ అని మెచ్చుకుంటున్నారు. సీఎం విజయ్ సార్ ఫ్యాన్స్ తెగ ముడుచుకుంటా ప్రజ్ఞానంద్ ను మెచ్చుకుంటారట. ఏమంట సోషల్ మీడియా ఎర్ర ఎక్కువ అవుతుందో జనాలకు, దొంగలకు అదే సందయి అల్కా దోసుకపోతురు. ఈ నడుమ తిన్నా పన్నా పోయినా ఏం చేసినా యూట్యూబ్ లో పెట్టడం అలవాటు అయిందిగా. మా తాను అది ఉంది ఇది ఉంది అనుకుంటే ఇంట్లోనే మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇగో ఇట్లనే అవుతుంది. ఆహా వారెవ్వా, మీరు ఇంత చక్కగా కోయిల రాగం తీసుకుంటా పాటలు వాడుకుంటా మీ తానున్న బంగారం అంతా బట్టబయలు చేసి ఉన్న సంసారం అంతా యూట్యూబ్ లో పెట్టి హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ వ్లాగ్ అని వీడియోలు చేస్తే దొంగలకు మంచిగా తాళాలు ఇచ్చినట్టు అయ్యి ఉన్నదంతా ఊడ్చుకపోయి బాయ్ ఫ్రెండ్స్ అనరా అన్నట్టే చేసిరా దొంగ బడివేగాళ్ళు కూడా. ఈమె మధ్యప్రదేశ్ లో ఉండే యూట్యూబర్ రచన గుర్జర్ అట. ఇట్లనే కంటెంట్ పిచ్చిలో పడి ఇవాళ ఏం వ్లాగ్ తీద్దాం అని చెప్పి ఆమె తానున్న సొమ్ముల వీడియోలు తీసి యూట్యూబ్ లో పెట్టింది. ఇంకేముందిగా మంచిగా ఎవ్వలేంది చూసి ఇంట్లోకి జొర్రి ఉన్న కాడికి ఆయన 6 లక్షల బంగారు సొమ్ములు, 2 లక్షల దాకా పైసలే కాదు దొంగతనం చేసి దూపు ఎక్కువై ఫ్రిడ్జ్లో ఉన్న డ్రింకులు కూడా ఎత్తుకపోయిరట. ఎన్ని మాటలు చెప్పినా వీళ్ళకేమో ఈ వ్లాగుల పిచ్చోడవది. ఇదివరకే వేరే యూట్యూబర్లు కూడా హోమ్ టూర్ అని గిట్లనే వ్లాగులు తీస్తే ఎవ్వలేంది చూసి కిటికీలు, వెంటిలేటర్లు, దర్వాజాలు అన్ని మంచిగా చూసి పక్కన వలగొట్టి పోతాం పెట్టిర్రు. అయినా కొంతమందికి తెలివి రాక ఇట్లా గోల్డ్ టూర్లు తీస్తే గోతుల పడే కాడికి వచ్చింది కథ. పాపం ఎంతో కొంత ఖర్చులకు వస్తాయని యూట్యూబ్ లో వీడియోలు తీస్తే వచ్చుడు కంటే పోవడే ఎక్కువైంది అన్నట్టు అయింది ఈడ సినిమా. కాబట్టి జర పైలముండుండ్రి, కంటెంట్ కోసము కన్నీళ్లు ఏరులై పారే కథలు వాడకుర్రి. ఓ కొండెత్తు కోయిల రాగం తీసి వీడియోలు తీస్తే ఇప్పుడు లచ్చలల్లా నష్టం వచ్చే మేడంకు అని కామెంట్లు పెట్టబట్టే ముచ్చట తెలిసిన వాళ్ళు కూడా.